నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ సహకారం అందించాలి భీమవరంలో పేర్కొన్న ఎమ్మెల్యే పులపర్తి. తణుకులో తిరిగి వెలుగు చూడనున్న అన్నా క్యాంటీన్ వైభవం ఆరంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. కేరళ వరద బాధితులకు ₹1,00,000 విరాళం అందించిన ముస్లిం సోదరులు. తణుకులో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన మహిళా లోకం. కోల్కతా మెడికల్ విద్యార్థిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేసిన తణుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను తాడేపల్లిగూడెంలో ఆరంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తెలుగుదేశం ఇన్ఛార్జి వలవలలు. క్యాంటీన్ వద్దకు తరలివచ్చిన లబ్ధిదారులు. ఆంధ్రప్రదేశ్లో వైద్యులకు రక్షణ కల్పించాలి విజ్ఞప్తి చేసిన ఆకివీడు ఐఎంఏ నాయకులు. వైద్య సేవలను పెంచే లక్ష్యంతో 100 పడకలను పెంచనున్న నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కొవ్వూరులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు వెల్లడించిన ఎమ్మెల్యే ముప్పిడి. మండపేట నియోజకవర్గం మాచవరం గ్రామంలో పర్యటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పేదలందరికీ ప్రయోజనం చేకూరనున్న అన్నా క్యాంటీన్లు రామచంద్రపురంలో వివరించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. పేదవారి ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని శుక్రవారం అన్నా క్యాంటీన్లను ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని 8 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ప్రాంతాలకు పేద ప్రజలు వైద్యం, విద్య తదితర పనుల కోసం వస్తూ ఉంటారన్నారు. వారంతా ఎక్కువ ఖర్చు పెట్టి ఆహారం కొనలేక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసిందన్నారు. ఇది ఇలా ఉండగా క్యాంటీన్ ప్రారంభం అనంతరం జిల్లా కలెక్టర్ భీమవరం పులపర్తి రామాంజనేయులు, మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్ములు ప్రజలకు అల్పాహారం వడ్డించి వారితో కలిసి ఆహార పదార్థాలను స్వీకరించి రుచి చూశారు. ప్రోగ్రామ్ ఎంతో పేదలకు అన్నం పెట్టాలని చెప్పేసి ఇప్పుడు సిటీస్కి ఇక్కడ భీమవరం, తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాలకి చాలామంది నియర్ బై గ్రామాల నుంచి వైద్యం కోసం, చదువుల కోసం, రకరకాల పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. వారికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తినడానికి లేక ఆకలితో ఉండకూడదని చెప్పేసి అతి తక్కువ ఖర్చుతోటి ఈ క్యాంటీన్లు అన్నీ కూడా పేదవారికి అందుబాటులోకి తీసుకురావడం చాలా గొప్ప విషయం. గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులకి పనులు లేక బిల్డింగ్ కార్మికులు, తర్వాత రకరకాల కార్మికులకి అసలు పని లేక ఆకలితో ఉండే టైంలో ఇలాంటి సమయంలో ఇప్పుడు అన్నీ కూడా ఇంప్రూవ్ అయినాయి, పనులు దొరుకుతున్నాయి. అట్లాగే వారికి కడుపు నింపే ఈ ఆహారం దొరకడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కూటమి పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే విద్యలో మరింత రాణిస్తారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం తుందూరు గ్రామ జడ్పీ హైస్కూల్ వ్యవస్థాపకులు ఆరేటి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం కుమారుడు గ్రామ సర్పంచి ఆరేటి వెంకట సత్య వీరస్వామి నాయుడు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో గత ఏడాది జరిగిన 10వ తరగతి పరీక్షల్లో మొదటి 3 స్థానాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేసి మాట్లాడారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ప్రోత్సహించాలి అన్నారు. అనంతరం ఈ పరీక్షల్లో మొదటి స్థానం సాధించిన బెల్లపు భార్గవికి ₹10,000, బెల్లపు ఓజస్వికి ₹6,000, అడ్డాల రామచరణ్ తేజ్కి ₹4,000 చొప్పున మొత్తం ₹20,000 బహుమతిగా అందించారు. భీమవరం మండలం తొందూరు గ్రామంలో తొందూరు జడ్పీ హై స్కూల్ వ్యవస్థాపకులు ఎక్స్ సర్పంచ్ శ్రీ ఆరేటి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం
వారి కుమారులు సర్పంచ్ వెంకట సత్యనారాయణ సత్య వీరాస్వామి నాయుడు గారు చేతుల మీదుగా 10th క్లాస్లో ఫస్ట్ మార్కు వచ్చిన వారికి 10,000 రూపాయలు, సెకండ్ మార్కు వచ్చిన వారికి 6,000 రూపాయలు, థర్డ్ మార్కు వచ్చిన వారికి 4,000 రూపాయలు వారి కుటుంబం పేర ఇవ్వటం జరిగింది. 10th క్లాస్లో ఫస్ట్ మార్కు బెల్లపు భార్గవి, ఈ పాపకి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 600కి 567 మార్కులు వచ్చినాయి. సెకండ్ ర్యాంకు బెల్లపు ఓజస్వి, 600 మార్కులకి 542 మార్కులు వచ్చినాయి. ఈ పాపకి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ ర్యాంకు రామచరణ్ తేజ్, 600కి 531 మార్కులు వచ్చినాయి. ఈ బాబుకి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సర్పంచ్ గారు విద్యని పోషించాలి, విద్యను అభివృద్ధి చేయాలి, విద్యావంతుల్ని చేయాలి, అందరూ చదువుకుంటేనే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుందని ఆలోచన చేసి చక్కని ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆరేటి కాశీ, మెంటే నాగేశ్వరరావు, కోయ రాంబాబు, కమ్మిల శ్రీరామచంద్రమూర్తి, ఆరేటి రాము, ఎర్రంశెట్టి అప్పారావు, ప్రధాన ఉపాధ్యాయులు KSCH సాయిరాములు పాల్గొన్నారు. 5 ఏళ్ల క్రితం ఒక వెలుగు వెలిగిన అన్నా క్యాంటీన్ వైభవం తణుకులో తిరిగి పునఃప్రారంభమైంది. ఈ మేరకు సొసైటీ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శుక్రవారం ఆరంభించి 5 రూపాయలకే అన్నాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు, పేదలు అన్నం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా అన్ని పట్టణాల్లోనూ ముఖ్యమైన గ్రామాల్లోనూ అన్నా క్యాంటీన్లను స్థాపించి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం పెడుతున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రజా విరాళాలతో తిరిగి నడిపేందుకు తణుకులో 450 రోజులు, అతిలిలో 550 రోజులకు పైగా ఉచిత భోజన సదుపాయం సమకూర్చేందుకు కృషి చేసిన పార్టీ నాయకులను ఆయన అభినందించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, నాయకులు భీమనాథం వెంకట సుబ్బారావు, పచ్చిపాల కృష్ణమూర్తి, అత్తిలి పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణలను ఎమ్మెల్యే సన్మానించారు. శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారి ద్వారా మండలంలోనూ కూడా అక్కడ 500 రోజుల పైనే తారక రామారావు గారి ఆలోచనకు అనుగుణంగా మరలా ఈరోజు అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ నెలాఖరికి మరొక 80 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం దాదాపు 350 మందికి వచ్చే విధంగా ప్రతి పూట కూడా 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపే విధంగా ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలందరికీ వారి ఆకలి తీర్చడానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి దాతలు కూడా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఈ అన్నా క్యాంటీన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదల కడుపు నింపే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈరోజు అన్నా క్యాంటీన్లకి విరాళాలు అందించి పేదవారికి బాసటగా నిలవాలని తణుకు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు రాబోయే రోజుల్లో అత్తిల్లో ఒక అన్నా క్యాంటీన్, వేల్పూర్లో ఒక అన్నా క్యాంటీన్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు,
కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా ఉండ్రాజవరం జంక్షన్లోని ఆర్మిలి రాధాకృష్ణ కార్యాలయానికి పట్టణానికి చెందిన ముస్లిం నాయకులు ప్రతినిధులు వెళ్లి ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన ఆ రాష్ట్ర ప్రజలకు సహాయం చేసేందుకు వేలుపూరు రోడ్డులోని ఎన్సీపేట మసీదు తరఫున ₹1,00,000 విరాళం సేకరించారు. మత ప్రముఖులు, నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ ఈ మొత్తాన్ని ఎమ్మెల్యేకు అందచేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కాగా తణుకులో అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం మానసిక వైద్య నిపుణులు రిమ్మలపూడి సూర్యరాజు ₹50,000 విరాళాన్ని ఎమ్మెల్యేకు అందచేసి ఆదర్శంగా నిలిచారు. అలాగే డాక్టర్ హుస్సేన్ అహ్మద్ కూడా వ్యక్తిగతంగా ₹25,000 విరాళం అందచేసి పేదల సేవలను ప్రోత్సహించారు. తణుకు ప్రాంతంలో వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. ఈ ప్రపంచమంతా కుటుంబానికి ప్రతిరూపమే. కుటుంబాలు లేని సమాజం అసంభవం. కుటుంబంలో ప్రధాన పాత్ర వహించేది స్త్రీమూర్తి. తల్లిగా, భార్యగా, సోదరిగా ఎన్నో రూపాలలో కనపడే స్త్రీ లేకుంటే ఏ కుటుంబంలోనూ సౌభాగ్యం ఉండదు. గృహిణులు తమ కుటుంబాల్లోని అందరి క్షేమాల కోసం పాటుపడుతూ ఉంటారు. అమూల్య సేవలతో పాటు అందరి మన్ననలను అందుకుంటారు. గృహిణి జీవితమంతా ఒక వ్రతం లాంటిదే. అలాంటి స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, కుటుంబ సంక్షేమం కోసం చేసే ఉత్తమ పూజా విధానమే వరలక్ష్మి వ్రతం. వరం అనే పదానికి శ్రేష్టమైనది అని అర్థం. లక్ష్మి అంటే సకల శుభలక్షణాలు గల దేవత. ఈ దేవత కరుణా కటాక్షాలతోనే కుటుంబంలో సకల శుభాలు, సంపదలు కలుగుతాయని స్త్రీ జాతి విశ్వాసం. అందుకే శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా మారింది. వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలోని పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని వ్రత రత్నాకరం చెబుతోంది. ఈ వ్రతం ఆవిర్భావ నేపథ్యం ఆధ్యాత్మిక కథనం ప్రకారం పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో కొలువు తీరి ఉన్న సమయంలో లోకంలో పరమ పావనమైన వ్రతం ఏదో దాన్ని ఉపదేశించమని పార్వతీదేవి కోరగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతాన్ని గురించి చెప్పాడని పురాణ కథలు చెబుతున్నాయి. పవిత్ర మాసంగా ఆచరించబడుతున్న శ్రావణ మాసం స్త్రీల వ్రతాలకు, నోములకు విశిష్టమైనదిగా, సౌభాగ్యాన్ని ప్రసాదించేదిగా ఉండడం వల్ల ఈ శ్రావణ మాసాన్ని వ్రతాల మాసంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారంను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆచారంగా వస్తున్నది. ఈ మేరకు తణుకు పట్టణం, పాలంగి గ్రామాల్లో ఉన్న కనకదుర్గమ్మ ఆలయాల్లో ఈ పూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు హాజరవడంతో ఈ ఆలయాలు కిక్కిరిశాయి. పాలంగిలో అమ్మవారిని డబ్బులతో అలంకరించారు. जय दुर्गा देवताभ्यो नमः श्री दुर्गा देवी नमः। కలకత్తా ఆర్జీకేఏఆర్ మెడికల్ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఒక వైద్య విద్యార్థినిని దారుణంగా మానభంగం చేసి అనంతరం హత్య చేసిన సంఘటనకు వ్యతిరేకంగా తణుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు చెందిన వైద్యులు శుక్రవారం సంఘ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసి సంతాప సభను నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణకు, తహసీల్దార్కు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కొడారి ఆనంద్ మాట్లాడుతూ సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ ద్వారా వైద్యులకు రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. లాస్ట్ ఆగస్ట్ 9న జరిగినటువంటి భయంకరమైన సంఘటన కలకత్తా పట్టణంలో ఒక యంగ్ డాక్టర్ని రేప్ చేసి చంపేయటం అనేది
ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఈ రోజున ఇటువంటి సంఘటనలు మన దేశంలో అనేకం జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాం. మా మీద దాడులు మరి చాలా ఘోరం. మేము ప్రజల కోసం బ్రతికేటువంటి వాళ్ళు, వారి యొక్క ఆరోగ్యం కోసం మా యొక్క జీవితాలు పణంగా పెట్టి మేము మా యొక్క సేవలు అందిస్తున్నప్పుడు మా మీద ఇటువంటి దాడులు జరగడం అనేది చాలా విషయాలు. సో ప్రజలందరూ కూడా ఈ విషయం గమనించాలి. మేము ఎవరైనా సరే, ఏ వైద్యులైనా సరే న్యాయం చేయాలి, త్వరగా పేషెంట్ ఆ యొక్క వ్యాధి నుంచి బయటకు రావడం ఉద్దేశంతో మేము పనిచేస్తాం, దానికి తగ్గట్టుగానే వైద్యం చేస్తాం. సో ఈ విషయం ప్రజలందరూ గమనించాలా. ఈ జరిగినటువంటి సంఘటన బట్టి మేము ఎంతో విచారం వ్యక్తపరుస్తున్నాం. ఐఎంఏ తరఫున మరి రేపటి రోజున మేము మా యొక్క హాస్పిటల్స్ బంద్ చేస్తున్నాం నిరసనగా. మా యొక్క నేషనల్ లెవెల్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఐఎంఏ వారు ఇచ్చినటువంటి అన్ని నర్సింగ్ హోమ్స్ కూడా రేపు క్లోజ్ చేయబడతాయి. మార్నింగ్ 6 నుంచి సండే మార్నింగ్ 6 వరకు. అయితే అత్యవసర కేసెస్ మాత్రం చూడటం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం గుర్తించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ ఎంవి సుబ్బరాజు, సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ వృద్ధుల కోర్కెల దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణానికి చెందిన 2 సంఘాలు తమ కార్యాలయాల్లో సమావేశాలను ఏర్పాటు చేసుకుని సమస్యలను చర్చించుకున్నారు. అనంతరం 60 సంవత్సరాలు పైబడిన సుమారు 60 లక్షల మంది వృద్ధులు ఏపీలో ఉన్నట్లు వారు చెప్పారు. వీరిలో అధిక శాతం మంది సొంత పిల్లలతోనే వేధింపులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వ నేతలదే అన్నారు. దీనికోసం వృద్ధులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్లను ఏర్పాటు చేయాలని 1999 భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృద్ధుల జాతీయ విధానాన్ని అమలు చేయాలని, తల్లిదండ్రులు వృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని అమల్లోకి తేవాలని, తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లాకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించి సిబ్బందిని ఏర్పాటు చేయాలని, వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన చట్టాలపై అందరికీ అవగాహన కల్పించాలని, అన్ని జిల్లా మండల కేంద్రాలలో ప్రభుత్వమే వృద్ధాశ్రమాలను నెలకొల్పాలని, ప్రభుత్వ వైద్యశాలల్లో వృద్ధులకు ప్రత్యేక వార్డు బెడ్స్ ఏర్పాటు చేయాలని, రైలు ప్రయాణంలో వృద్ధులైన మహిళలకు 50%, పురుషులకు 40% రాయితీని పునరుద్ధరించాలని, ఆర్టీసీ బస్సులలో ప్రస్తుతం వృద్ధులకు కేటాయించిన 2 సీట్లకు బదులుగా 4 సీట్లకు పెంచాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో జెరియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేయాలని, వృద్ధులకు సంక్రమించే వ్యాధులపై పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు వారు విజ్ఞప్తి చేస్తూ తహసీల్దార్కు వేరువేరుగా వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమాలలో ఈ 2 సంఘాల అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, ఏదర ప్రసాదరావులతో పాటు ఈ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టపరమైన అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా ఆచరణకు నోచుకోకపోవడాన్ని నిరసిస్తూ తణుకుకు చెందిన ఎంఆర్పీఎస్ఎస్ కార్యకర్తలు శుక్రవారం అధికార పార్టీకి చెందిన తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణకు వినతి పత్రం అందజేశారు. అలాగే ఆందోళనకు మద్దతు పలికిన వెంకటకృష్ణను ఎన్టీఆర్ పార్కు ముందున్న జాతీయ నాయకుల విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన సభలో వీరు సన్మానించి గౌరవించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన చంద్రబాబు నాయుడు గారిలో మనకు ఒక 4 సంవత్సరాల రిజర్వేషన్ అమలు అవ్వడం జరిగింది. తర్వాత కొంతమంది హైకోర్టుకి వెళ్ళడం వల్ల ఆ రిజర్వేషన్ మనం ఆఫ్ చేయడం జరిగింది. మనకి ఎస్సీ వర్గీకరణలో దగ్గర 50 పైన చిలుకు 59 రకాల ఉపకులాలు ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరికి ఉపకారం జరగాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటంటే సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలందరికీ కూడా ఈ రిజర్వేషన్ ప్రక్రియ అందాలని చెప్పి భావించి రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కేవలం మాదిగల పక్షపాత అయిన ఇప్పుడు మళ్ళీ అధికారంలో రావడంతో మళ్ళీ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ ఏబిసిడి వర్గీకరణ జరగాలి, జరిగితేనే మాదిగలకి న్యాయం జరుగుతుంది, మాది ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక జిల్లా యూనిట్గా తీసుకుని ఆ జిల్లాలో ఎంతమంది ఎస్సీ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి జనాభా తామాషా ప్రకారం
ఆ జిల్లాలో ఆ రిజర్వేషన్ మనం అమలు చేస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టాం. ఖచ్చితంగా అది అమలు చేసి తీరుతాం. తప్పనిసరిగా మన శాసనసభ్యుల దృష్టికి కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ తీసుకెళ్లి ఈ రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షులు సిర్రా బ్రహ్మయ్య, నాయకులు బొంగ సంజయ్, మల్లిపూడి జగజ్జీవన్ రామ్, సొంగ ప్రసాద్, మల్లిపూడి నికోలస్ రాజు, సిర్రా సుధాకర్లు పాల్గొన్నారు. ప్రకటనలు.